కి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమ టార్గెట్ చేయడానికి కారణం ఏం లేదండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవన్నీ రొటీన్గా ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చి వీళ్ళు భారీ బడ్జెట్లు అని చెప్పి ఈ భారీ పబ్లిసిటీలు భారీగా మళ్ళీ వాటికి రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి డే వన్ ఇన్ని కోట్లు కలెక్షన్ అని చెప్పి ఇవన్నీ వాళ్ళే అంటే ఖర్చులు చెప్పేది వాళ్లే, వాటి మీద రిటర్న్ వచ్చే ఆదాయాన్ని ప్రకటించేది వాళ్లే. రెండోది సినీ పరిశ్రమలో మీకు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్లో 50 to 60% అనేది క్యాష్ రూపంలో జరుగుతుంది. వాళ్ళు దానికి రకరకాల పేర్లు పెడతారు. ఎవరో వైట్ అమౌంట్ కంప్లీట్గా తీసుకోరు. అది హీరో అయినా, డైరెక్టర్ అయినా, హీరోయిన్ ఎవరైనా కానీ. సో సినీ పరిశ్రమలో అయితే ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఖచ్చితంగా ఏ రేట్ జరిగినా కూడా పరిశ్రమలో అది ప్రొడ్యూసర్ మీద అయినా, హీరో మీద అయినా, డైరెక్టర్ మీద అయినా ఖచ్చితంగా కొంత ఎవిడెన్సెస్ అయితే వాళ్ళ దగ్గరకు వస్తాయి. ఎంతో కొంత ఫైన్ రూపంలో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా ఈసారి మీరు గమనిస్తే ఈ సంక్రాంతికి 10 సినిమాలు వచ్చినాయి. దాని గురించి వాళ్ళు ఇప్పుడు కాదు, ఒక 6 నెలల నుంచి గేమ్ చేంజర్ కానీ వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ స్వయంగా దిల్ రాజు గారే వేదికల మీద చెప్పారు, 5 పాటలని 75 కోట్లలో తీశాను అంటే. ఇందాక సార్ చెప్పినట్టు అవి నిజాల అబద్ధాలు పక్కన పెడితే మరి ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎర్రి పప్పలు చేస్తున్నారని మీరే అంటున్నారు. మరి ఫ్యాన్స్ అంటే పాపం ఫ్యాన్స్ కి తెలియదు, ఏది చెప్తే అది నమ్ముతారు. మరి ఇప్పుడు మనం కూడా హీరోలు అయితే డిక్లేర్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ కి సంబంధించిన మీకు ఐడియా ఉండాలి, అది మీది ఏంటి నిజంగానే ఎర్రి పప్పలను చేస్తున్నారా, ఇందులో వాస్తవం ఎంత? అసలు వాస్తవాలు ఎప్పుడు ప్రకటించాలి? రెగ్యులర్ అప్డేట్స్ ఉన్నప్పుడు ప్రకటించాలి. కానీ ఇక్కడ అది కాదు జరిగేది. మొత్తం అయిపోయిన తర్వాత దీనికి ఎంత ఖర్చు అయింది, మాకు దీనికి ఎంత అయింది, దీనికి ఎంత చేసాం. తర్వాత ఈరోజు కలెక్షన్స్ కూడా చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలెక్షన్స్ చెప్తున్నారు. కొంతమంది మేము ఇవాళ పుష్ప 2 సినిమా ఉంది, కొంతమంది 2000 కోట్లు వచ్చేసింది అంటారు, కొంతమంది అఫీషియల్ గా 1850 కోట్లు ప్రకటించారంటారు. అదేనండి, ప్రొడ్యూసర్లు సోషల్ మీడియాలో వేరే వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. మరి ఇలా రకరకాలు జరుగుతున్నాయి. సో వీటిలో సంబంధించి అప్పటి నుంచి ఈ 100,000 కోట్లు అనేది టాక్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇవాళ ఒకటండి, మొన్న ఈ మధ్య అలాంటి ఒక ప్రొడ్యూసర్ చెప్పారు, ఇలాంటి మాకు వచ్చినా రాపోయినా మేము ప్రకటించుకోవాల్సి వస్తుంది. హీరో గారిని హీరో ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మేము చేయాల్సి వస్తుంది, నిజంగా ఎన్ని కోట్లు ఆడొస్తాయని చెప్పి ఒక బహిరంగ వేదిక మీద ఒక ప్రొడ్యూసర్ గారే ప్రకటించారు. చెప్తున్నా ఇక్కడ ఇదేంటంటే వీళ్ళు పబ్లిసిటీ స్టంటా, వీళ్ళు వచ్చిన దాన్ని కావాలని కవరప్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారా? ఒకటండి, సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక సంవత్సరంలో ఒక 25 సినిమాలు వస్తే వాటిల్లో డబ్బులు చేసే సినిమాలు 3-4 ఉంటాయి అంతే, మిగతా వాటికి రావు. ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి వాటికి. రెండోది, ఈ రోజు ఇందాక సార్ చెప్పినట్టుగానండి, సినిమాలో ఈ గుత్తాధిపత్యం పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టరు వీళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్కి ఒక సపరేట్ వ్యవస్థ ఉండేది. ప్రతి జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు సినిమాను కొనుక్కునేవాళ్ళు. సో అది ఒక కాన్సెప్ట్. తర్వాత థియరిటికల్ ఎగ్జిబిటర్స్ అంటారు. సో వీళ్ళు థియేటర్ యజమానులు, వీళ్ళకు ఒక సపరేట్ వ్యవస్థ ఉంటుంది. సో దేని వ్యవస్థ దానికి సపరేట్గా ఉంటుంది. ఈరోజు మీరు గమనిస్తే అన్నిట్లో వీళ్ళే వెళ్ళిపోయారు. అంటే సినిమా తీసే నిర్మాత ఒకళ్ళే, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళే, ఆ సినిమాని మళ్ళీ ఎగ్జిబిట్ అంటే థియేటర్ యజమానులు, అంటే ఎవరో థియేటర్లు కూడా వీళ్ళే లీజు తీసేసి వీళ్ళ చేతులు పెట్టుకొని చేస్తారు. సో ఇది మొత్తం ఎలా జరుగుతుందంటే, ఈ జేబులో రూపాయి పెట్టామంటున్నారు, అది కింద డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు మళ్ళీ కొంత వెళ్ళింది అంటున్నారు, అక్కడ సినిమా థియేటర్ అంటున్నారు. అంటే ఫైనల్గా ఏంది, ఆ జేబైనా ఈ జేబైనా ఏ జేబైనా వాళ్ళదే అవుతుంది. సో ఎక్కడ బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుందో, అది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, అది కింద నుంచి వస్తుందా పై నుంచి వస్తుందా చూడడానికి కూడా లేదు. ఎందుకంటే మొత్తం వాళ్లే. సో ఇప్పుడు కాస్టింగ్ చెప్పేది, ఇప్పుడు ఈ సినిమా ఖర్చు చెప్పేది ఎవరు? ప్రొడ్యూసర్. అవునా? సో ఆయన ఏం చెప్తే మనం నమ్మాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఈ సినిమాకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చెప్పుకునేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్. సో అది కూడా వాళ్లే. తర్వాత థియేటర్ ఫుల్ అయిందా? హీరో మార్కెట్ దృష్టిలో పెట్టుకొని కొన్ని మేము చేయాల్సి వస్తుందని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. అలానే ఇప్పుడు కింద థియేటర్ ఫుల్ అయిందా అవలేదా? ఫుల్ అయినట్టు రాశారా? లేదు. అసలు ఫుల్ అయిన దాన్ని ఫుల్ కానట్టు రాశారా తక్కువ చూపించుకోవడానికి? అదెవరు? అది మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇవి ఈ 3 పాత్రలు ఒకళ్ళే పోషిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, అంతా కూడా ఒకటే వస్తుంది ఇన్ఫర్మేషన్ బయటికి మనకి. దానివల్ల ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి వాళ్ళు మనం. సో ఏదైనా సరే ఈ ఐటీ రైట్స్ సినిమా ఇండస్ట్రీ మీద జరగటం అనేది అయితే ఇది ఒక సంచలనం అయితే కాదు. ఎందుకంటే లోగడ ఎన్నోసార్లు రైట్స్ జరిగినాయి, వీళ్ళ పెద్ద భయపడే పరిస్థితిలో కూడా లేరండి ఎవరు. ఈ ఐటీ రైట్స్ వల్ల వాళ్ళు చాలా సహజంగా ఫీల్ అవుతున్నారు. ఎవరు భయపడరు కూడా అండి, వాళ్ళకి తెలుసండి. ఏమంటే ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగినాయి, ఏం జరిగింది, ఏమైనా దొరికినాయి,
దాన్ని సంజాయిషి అడుగుతారు, దాన్ని ట్యాక్స్ ఎందుకు కట్టలేరు అని అడుగుతారు, ఎప్పుడు కడతారని అడుగుతారు. ఒక నెల 10 రోజులు ఏదో టైం ఇస్తారు, నోటీస్ సర్వ్